అన్నా, నేనంటే దొంగతనం చేసి స్టేషన్కి వచ్చాను. నువ్వేం చేసావన్నా? నేను తప్పు చేశాను. అందరూ తప్పు చేసి ఇక్కడికి వస్తారన్నా. నువ్వేం తప్పు చేసినావు? నువ్వేవులు? నేను పెద్ద కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్వా? అన్నా, అయితే ఆ ఇన్స్పెక్టర్కి ఎంతో కొంత నంచం ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళేది? వెధవ సలహాలు ఇవ్వకు. ఆ తప్పు చేసి ఇరుక్కుపోయాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ కాంట్రాక్ట్ మాత్రం నాకే రావాలి. ఇప్పుడున్న సీఎం సింహం. తేడా వస్తే తాట తీసే రకం. ఏ పనైనా సరే పారదర్శకంగా ఉండాలని సీఎం గారి ఆర్డర్. మరి ఇప్పుడు ఎలా? సిన్సియర్గా టెండర్ వేయి. వస్తే నీ అదృష్టం, లేదా నీ దురదృష్టం. వేరే మార్గం లేదా? లేదు. ఇక నుంచి ఈ టెండర్ల ప్రక్రియలో జ్యుడిషియల్ కమిషన్ వేసి హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జిని నియమిస్తారు. సో 100 కోట్లు విలువ చేసే ఏ వర్క్ అయినా కూడా, 100 కోట్ల పైన విలువ చేసే ఏ టెండర్ అయినా కూడా అధ్యక్ష, ప్రభుత్వం పిలిచే ఏ టెండర్ అయినా కూడా, ఏ వర్క్ అయినా కూడా ఆ టెండర్ డాక్యుమెంట్లు ఫస్ట్ ఆ జడ్జి దగ్గరికి పంపిస్తాం అధ్యక్ష. జడ్జి దగ్గరికి ఆ టెండర్ డాక్యుమెంట్లు వెళ్ళిన తర్వాత ఆ జడ్జి ఒక వారం రోజుల పాటు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతాడు. అంటే ఒక వారం రోజుల పాటు ప్రజలందరికీ కూడా ఆ టెండర్ డాక్యుమెంట్ కనిపించే విధంగా అన్ని మాధ్యమాలలో, నెట్లలో అయితేనేమి, వాళ్ళ వెబ్సైట్లలో అయితే అన్నిట్లో కూడా అది డిస్ప్లేలో ఉంటుంది అధ్యక్ష. అది డిస్ప్లేలో ఒక వారం రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఆ టెండర్లలో ఈ క్లాస్ బాగోలేదు, ఈ క్లాస్ బాగుంటుంది, ఈ మాదిరిగా మార్పులు చేస్తే బాగుంటుంది, ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఈ మార్పులు చెయ్యండి అని చెప్పి ఎవరైనా కూడా సూచనలు ఇవ్వచ్చు, ఎవరైనా కూడా సలహాలు ఇవ్వచ్చు అధ్యక్ష. అయితే ఓ పని చేద్దాం. ఈ 100 కోట్ల పనిని 10 ప్రాజెక్టులకు చూపిద్దాం. కాంపోనెంట్లలో 30 కోట్లు 40 కోట్లు కలిపినా కూడా అది 100 కోట్లు వచ్చే పరిస్థితి ఉంటే అది కూడా 100 కోట్ల కింద అనుకోవచ్చు అధ్యక్ష. నువ్వెంత అడిగినా ఇస్తా. ఏదో ఒక లూపులు వెతికి ఈ కాంట్రాక్ట్ నిరికించు. లూప్ హోల్లో కాదు, నిన్ను లాకప్ హోల్లో ఇరికిస్తా. అందుకే అంటారు రౌతు కొద్ది గుర్రం అని. ఈ సీఎం ఉన్నంత వరకు నాలాంటి వాళ్ళ ఆటలు సాగవు. దేశ చరిత్రలోనే తొలిసారిగా టెండర్ల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు పక్షపాతం, అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా పారదర్శకత, ప్రజాధన పరిరక్షణకు టెండర్ల ప్రక్రియలో జ్యుడిషియల్ కమిషన్ను వేసి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల చట్టాన్ని తీసుకువచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అవినీతికి ఫుల్ స్టాప్, రాష్ట్రాభివృద్ధి ఇక నాన్ స్టాప్. మన సీఎం జగన్కు హ్యాట్స్ ఆఫ్.